ఓం శాంతి. మే 22వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతులుగా అయ్యి వెళ్ళాలి. అందుకే మీ లోపల ఎటువంటి లోపము ఉండకూడదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి. ప్రశ్న: ఏ అవస్థను తయారు చేసుకోవడంలో కష్టపడవలసి ఉంటుంది? దానికి పురుషార్థం ఏమిటి? జవాబు: ఈ కళ్లకు కనిపించే ఏ వస్తువు మీకు ఎదురుగా రాకూడదు. చూస్తూ కూడా చూడకండి. దేహములో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండండి. ఈ అవస్థను తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. బుద్ధిలో కేవలం తండ్రి మరియు ఇల్లు తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీ చార్టును పెట్టుకోవాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలకు తాము తమ దైవీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారని, ఇందులో రాజులు కూడా ఉన్నారు మరియు ప్రజలు కూడా ఉన్నారని తెలుసు. పురుషార్థమైతే అందరూ చేస్తారు. ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు పెద్ద ప్రైజును తీసుకుంటారు. ఇది ఒక సాధారణమైన నియమము. ఇది కొత్త విషయమేమీ కాదు. దీనిని దైవీ పూలతోట అని అనండి, లేక దైవీ రాజధాని అని అనండి. ఇప్పుడిది కలియుగ తోట లేక ముళ్ళ అడవి. అందులో కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలాలనిచ్చే వృక్షాలు ఉంటాయి, కొన్ని తక్కువ ఫలాలనిచ్చే వృక్షాలు ఉంటాయి. కొన్ని తక్కువ రసం కలిగి ఉన్న మామిడి పళ్ళు ఉంటాయి, మరికొన్ని మరోలా ఉంటాయి. అదేవిధంగా పిల్లలైన మీలో కూడా నెంబర్వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. కొందరు చాలా మంచి ఫలాలనిస్తారు, కొందరు మామూలు ఫలాలనిస్తారు. రకరకాల వృక్షాలుంటాయి. ఇది ఫలాలనిచ్చేటటువంటి తోట. ఈ దైవీ వృక్షము యొక్క స్థాపన జరుగుతుంది. అనగా పుష్పాల తోట యొక్క స్థాపన కల్పకృతము వలె జరుగుతుంది. మెల్లమెల్లగా నెంబర్వారు పురుషార్థానుసారంగా మధురంగా సుగంధమయంగా కూడా అవుతున్నారు. అన్ని వెరైటీలు ఉన్నాయి కదా. తండ్రి ముఖాన్ని చూసేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు. బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని తప్పకుండా భావిస్తారు. పిల్లలకు ఈ నిశ్చయం తప్పకుండా ఉంది. అనంతమైన బాబా మమ్మల్ని అనంతమైన యజమానులుగా తయారు చేస్తున్నారు. యజమానులుగా అవ్వడంలో సంతోషం కూడా ఎంతగానో కలుగుతుంది. హద్దులోని యజమానులుగా అవ్వడంలో దుఃఖముంది. ఈ ఆటే సుఖదుఖాల ఆటగా రచింపబడి ఉంది మరియు ఇది కూడా భారతవాసుల కొరకే ఉంది. బాబా మొదట పిల్లలకు చెప్తారు, ముందు మీ ఇంటినైతే సంభాళించుకోండి. ఇంటిపై ఇంటి యజమానికి దృష్టి ఉంటుంది కదా. కావున తండ్రి కూడా వీరిలో ఏ ఏ అవగుణాలున్నాయి మరియు ఏ ఏ గుణాలున్నాయని పిల్లలు ప్రతి ఒక్కరిని కూర్చొని చూస్తారు. పిల్లలకు స్వయం కూడా అది తెలుసు. పిల్లలు, మీరందరూ మీ మీ లోపాలను స్వయమే రాసుకొని రండని ఒకవేళ బాబా చెప్పినట్లయితే వెంటనే రాయగలుగుతారు. మనము స్వయంలో ఏ ఏ లోపాలున్నాయని భావిస్తున్నాము?
ఏవో కొన్ని లోపాలైతే తప్పకుండా ఉన్నాయి. సంపూర్ణంగా అయితే ఎవ్వరూ అవ్వలేదు, కానీ తప్పకుండా అవ్వాలి. కల్పకల్పము అలా అయ్యారు, ఇందులో ఏ సంశయమూ లేదు. కానీ ఈ సమయంలో లోపాలున్నాయి. వాటిని తెలియజేయడం ద్వారా బాబా వాటి గురించే అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనైతే ఎన్నో లోపాలున్నాయి. ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమానం కారణంగానే వస్తాయి. అవి ఎంతగానో హైరానా పరుస్తాయి, అవస్థను ముందుకు వెళ్ళనివ్వవు. అందుకే ఇప్పుడు పూర్తి రీతిలో పురుషార్థం చెయ్యాలి. ఈ శరీరాన్ని కూడా ఇప్పుడే వదిలి వెళ్ళాలి. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. కర్మాతీత అవస్థలోకి వెళ్ళడం యొక్క అర్థాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. కర్మాతీతులుగా అయి వెళ్ళాలంటే ఎటువంటి లోపము ఉండకూడదు. ఎందుకంటే మీరు వజ్రంలా అవుతున్నారు కదా. మాలో ఏ ఏ లోపాలున్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు. జడమైన వజ్రముపై మచ్చలు ఉన్నట్లయితే వాటిని తొలగించగలరా? కానీ మీరు చైతన్యమైన వారు. మీరు ఈ లోపాలను తొలగించుకోగలరు. మీరు గవ్వ నుండి వజ్రము వలె అవుతారు. మీకు మీ గురించి బాగా తెలుసు. ఏ లోపము మీకు ఆటంకము వేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని సర్జన అడుగుతారు. లోపాలు లేనివారిగానైతే చివర్లోనే అవుతారు. వాటన్నింటినీ ఇప్పుడు తొలగించాలి. ఒకవేళ మచ్చలు తొలగకపోతే వజ్రము యొక్క విలువ తగ్గిపోతుంది. వీరు కూడా చాలా గొప్ప పక్కా రత్నాకరుడే కదా. మొత్తం జీవితమంతా ఈ కళ్ళతో వజ్రాలనే చూస్తూ వచ్చారు. రత్నాలను పరిశీలించే అభిరుచి ఇంతగా కలిగి ఉన్న రత్నాకరుడు ఇంకెవ్వరూ ఉండరు. మీరు కూడా వజ్రాలుగా అవుతున్నారు. కానీ ఏదో ఒక లోపము తప్పకుండా ఉందని మీకు తెలుసు. సంపూర్ణంగా ఇంకా అవ్వలేదు. చైతన్యంగా ఉన్న కారణంగా మీరు పురుషార్థము ద్వారా లోపాలను తొలగించగలరు. వజ్రతుల్యముగానైతే తప్పకుండా అవ్వాలి. ఎప్పుడైతే పూర్తి పురుషార్థం చేస్తారో అప్పుడే అలా అవుతారు. తండ్రి అంటారు, మీ అవస్థ ఎంత పక్కాగా ఉండాలంటే శరీరాన్ని వదిలే సమయంలో అంతిమంలో ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇదైతే స్పష్టంగా ఉంది. మిత్ర సంబంధీకులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. సంబంధాన్ని ఒక్క తండ్రితోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతున్నారు. ఇది రత్నాల దుకాణము. మీరు ప్రతి ఒక్కరూ రత్నాకరులే. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలీదు. మేము పురుషార్థానుసారంగా విశ్వానికి యజమానులుగా అవుతున్నామని ప్రతి ఒక్కరి మనసులో ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైతే ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేస్తారు. వారు కూడా మీలోని వారే కదా. పిల్లలైన మీరే అంతటి పురుషార్థాన్ని చెయ్యాలి. అందుకే బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు. ఎలాగైతే పూలను చూడడం జరుగుతుంది కదా. ఇది ఎంతటి సుగంధభరితమైన పుష్పము, ఇది ఎలా ఉంది, ఇందులో ఇంకా ఏ లోపముంది? ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు.
తండ్రితో బుద్ధి యోగాన్ని తెంచివేసి ఎక్కడెక్కడో భ్రమింపజేసే లోపాలు మాలో ఏవేవి ఉన్నాయనేది చైతన్యమైన వజ్రాలు తెలుసుకోగలరు కదా. తండ్రైతే అంటారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. వీరు తయారై సేవ కొరకు బయలుదేరడం కోసమని వీరి భట్టి తయారయ్యింది. పాతవారు ఎవరెవరైతే ఉన్నారో వారు మంచి సేవను చేస్తున్నారన్నది చూడడం జరుగుతుంది. కొందరు కొత్తవారు కూడా చేరుతూ ఉంటారు. పాతవారి భట్టి తయారవ్వవలసి ఉంది. పాతవారే అయినా కానీ లోపాలైతే తప్పకుండా ఉన్నాయి. బాబా ఏ అవస్థనైతే తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇప్పుడింకా తయారవ్వలేదని ప్రతి ఒక్కరూ తమ మనసులో అర్థం చేసుకుంటున్నారు. లక్ష్యము, ఉద్దేశము తండ్రి అర్థం చేయిస్తారు. అన్నింటికన్నా ఎక్కువ మురికి దేహాభిమానానికి సంబంధించినది. కావుననే దేహము వైపుకు బుద్ధి వెళ్తుంది. దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా అవ్వాలి. ఈ కళ్ళతో చూసే వస్తువేది మీకు ఎదురుగా రాకూడదు. అటువంటి అవస్థను తయారు చేసుకోవాలి. మన బుద్ధిలో కేవలం ఒక్క తండ్రి మరియు శాంతిధామము తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. దేనిని తోడుగా తీసుకువెళ్ళేది లేదు. మొట్టమొదట మనము కొత్త సంబంధంలోకి వచ్చాము. ఇప్పుడు పాత సంబంధాలు ఉన్నాయి. పాత సంబంధాలు కొద్దిగా కూడా గుర్తుకు రాకూడదు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది. అది ఇప్పటి విషయమే. పాటనైతే కలియుగి మనుషులే తయారు చేశారు. కానీ వారు ఏమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి మరియు మీరు పవిత్రమైన వజ్రాలుగా అవుతారు. కొన్ని రాళ్లైతే ఎంతో విలువైనవిగా ఉంటాయి. మాణిక్యాలు కూడా విలువ కలవిగా ఉంటాయి. తండ్రి తమకన్నా కూడా పిల్లల విలువను ఉన్నతంగా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవలసి ఉంటుంది. తండ్రి అంటారు, అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ లోపాలున్నాయి, ఎంతవరకు దేహాభిమానముందని మీలో మీరే చూసుకోండి. బాబా పురుషార్థము కొరకు భిన్న భిన్న యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత వీలైతే అంత ఒక్కరి స్మృతే ఉండాలి. ఎంత ప్రియమైన వారైనా, సుందరమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా కానీ ఎవ్వరి స్మృతి రాకూడదు. ఇక్కడకు సంబంధించిన ఏ వస్తువు గుర్తుకు రాకూడదు. కొందరికి పిల్లలపై ఎంతో మోహం ఉంటుంది. తండ్రి అంటారు, వారందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్కరి స్మృతినే ఉంచుకోండి. ఒక్క ప్రియమైన తండ్రితోనే యోగము జోడించాలి. వారి నుండి అన్నీ లభిస్తాయి. యోగము ద్వారానే మీరు ప్రియంగా అవుతారు. ప్రియంగా ఆత్మనే అవుతుంది. తండ్రి ప్రియమైన వారు పవిత్రమైన వారు కదా. ఆత్మను ప్రియంగా మరియు పవిత్రంగా తయారు చేయడానికి తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంతగా మీరు అమితంగా ప్రియంగా అవుతారు. మీరు ఎంత ప్రియంగా అవుతారంటే దేవీ దేవతలైన మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతున్నాయి.
మీరు చాలా ప్రియంగా అవుతారు కదా. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు మరియు అర్ధకల్పం మళ్ళీ మీరే పూజింపబడతారు. మీరే స్వయం పూజారులుగా అయ్యి మీ చిత్రాలకు పూజలు చేస్తారు. మీరు అందరికన్నా ప్రియంగా అవుతారు. కానీ ఎప్పుడైతే ప్రియమైన తండ్రిని మంచి రీతిలో స్మృతి చేస్తారో అప్పుడే ప్రియంగా అవుతారు. కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. కావున స్వయాన్ని చెక్ చేసుకోండి. తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేస్తున్నారా? తండ్రి స్మృతిలో ప్రేమతో కూడిన అశ్రువులు రావాలి. బాబా, నాకైతే మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. మాయా తుఫానులు కూడా రాకూడదు. తుఫానులైతే ఎన్నో వస్తాయి కదా. మిమ్మల్ని మీరు ఎంతగానో చెక్ చేసుకుంటూ ఉండాలి. నా ప్రేమ ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెటువైపుకు వెళ్ళడం లేదు కదా. ఎంతటి ప్రియమైన వస్తువైనా కానీ ఒక్క తండ్రి స్మృతే కలగాలి. మీరందరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయస్సులుగా అవుతారు. ప్రేయసీ ప్రియులు ఎవరైతే ఉంటారో వారు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారంటే ఇక అంతే. వివాహం మొదలైనవి కూడా చేసుకోకపోయినా సరే, వేరుగానే ఉంటున్నా సరే, బుద్ధిలో పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. మనమంతా ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ ప్రియుణ్ణి మీరు భక్తి మార్గంలో కూడా ఎంతగానో స్మృతి చేసేవారు. వారు సన్ముఖంగా ఉన్నారు. కావున ఇక్కడ కూడా మీరు వారిని ఎంతగానో స్మృతి చేయాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఇందులో సంశయం యొక్క విషయమేదీ లేదు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే అందరూ భక్తి చేస్తారు. ఇక్కడ కొందరు పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు. సేవ కొరకు ఎంతగానో తపిస్తూ ఉంటారు. ఎంతగానో కష్టపడతారు. గొప్ప వ్యక్తులు ఇంతగా అర్థం చేసుకోలేరని కూడా మీకు తెలుసు. కానీ మీ శ్రమ ఏమీ వ్యర్థంగా పోదు. కొందరు అర్థం చేసుకొని యోగ్యులుగా అవుతారు. ఆ తర్వాత బాబా ఎదురుగా వస్తారు. వారు అర్హులా కాదా అన్నది మీరు అర్థం చేసుకోగలరు. వారికి దృష్టి అయితే పిల్లలైన మీ నుండే లభిస్తుంది. వారిని అలంకరించేది పిల్లలైన మీరే. ఎవరెవరైతే ఇక్కడకు వచ్చారో వారందరినీ పిల్లలైన మీరే అలంకరించారు. బాబా మిమ్మల్ని అలంకరించారు. మీరు మళ్ళీ ఇతరులను అలంకరించి తీసుకువస్తారు. తండ్రి అభినందిస్తారు. స్వయం ఏ విధంగానైతే అలంకరించుకున్నారో అలాగే ఇతరులను కూడా అలంకరిస్తారు. మీరు మీకన్నా ఇతరులను చాలా బాగా అలంకరించగలరు. అందరికీ తమ తమ భాగ్యం ఉంది కదా. కొందరు అర్థం చేసుకునేవారు అర్థం చేయించిన వారికన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. వీరికన్నా మేము బాగా అర్థం చేయించగలమని భావిస్తారు. అలా అర్థం చేయించే నష ఎక్కినట్లయితే వారిక అర్థం చేయించడానికి బయలుదేరతారు. బాప్ దాదా ఇరువురి హృదయం పైకి ఎక్కుతారు. చాలామంది కొత్త వారున్నారు. వారు పాతవారి కన్నా చురుకుగా ఉన్నారు. ముళ్ళ నుండి మంచి పుష్పాలుగా అయ్యారు. అందుకే బాబా కూర్చొని వీరిలో ఏ ఏ లోపాలున్నాయని ఒక్కొక్కరిని చూస్తారు.
వీరిలో నుండి ఈ లోపం తొలగిపోతే చాలా మంచి సేవ చేయగలరని భావిస్తారు. వీరు తోట యజమాని కదా, లేచి వెళ్ళి వెనుక ఉన్న వారిని కూడా చూడాలని మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే వెనుక కూడా కూర్చుంటారు. మంచి మంచి మహారథులైతే ముందు కూర్చోవాలి. ఇందులో ఎవరు బాధపడే విషయం ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా బాధ కలిగితే, వారు అలిగితే వారు తమ భాగ్యంపై అలిగినట్లే. ఎదురుగా ఉన్న పుష్పాలను చూస్తూ చూస్తూ అపారమైన సంతోషం కలుగుతుంది. ఫలానా వారు చాలా మంచివారు, ఫలానా వారిలో కాస్త లోపముంది, ఫలానా వారైతే చాలా మంచిగా శుద్ధంగా ఉన్నారు, ఫలానా వారి లోపల ఏదో తుప్పు పేరుకొని ఉంది, కావున ఆ చెత్తనంతటినీ తీసివేయాలి. తండ్రి ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించరు. భార్యకు కూడా పతిపై ప్రేమ ఉంటుంది కదా, పతికైతే అంత ప్రేమ ఉండదు. వారు రెండో మూడో వివాహం కూడా చేసుకుంటారు. స్త్రీ అయితే పతి చనిపోతే ఇక అంతే, అయ్యో భగవంతుడా అని మొరపెట్టుకుంటూనే ఉంటుంది. కానీ పురుషులైతే ఒక చెప్పు పోతే ఇంకొకటి తీసుకుంటారు. శరీరాన్ని చెప్పనే అంటారు. శివబాబాకు కూడా లాంగ్ బూట్ ఉన్నారు కదా. మేము బాబాను స్మృతి చేస్తాము, ఫస్ట్ క్లాస్గా అవుతామని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. ఎవరైనా ఫ్యాషనబుల్గా ఉంటే వారు చెప్పులు కూడా 4-5 జతలను పెట్టుకుంటారు. లేకుంటే ఆత్మకు ఒకే చెప్పు ఉంటుంది. కావున కాళ్లకు చెప్పులు కూడా ఒకటే జత ఉండాలి. కానీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి నుండి మేము ఏ వారసత్వాన్ని పొందుతామన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనము ఆ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. స్వర్గాన్ని వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. తప్పకుండా స్వర్గస్థాపకుడైన తండ్రే స్వర్గస్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా శ్రీమతంపై మీకోసమే స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఎన్ని పెద్ద పెద్ద మహళ్లను నిర్మిస్తారు, ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు అక్కడ ఏం చేస్తారు? ఇక్కడైతే మా వద్ద ఏమీ లేదని మీ మనసుకు అనిపించాలి. అదేవిధంగా బయట ఇంట్లో గృహస్థంలో ఉండేవారు కూడా అంతా బాబాదే, మా వద్దనైతే ఏమీ లేదు, మేము కేవలం ట్రస్టీలమని భావిస్తారు. ట్రస్టీలు తమ వద్ద ఏమీ ఉంచుకోరు. బాబాయే యజమాని. ఈ సర్వస్వము బాబాదే. ఇంట్లో ఉంటూ కూడా ఇలాగే భావించండి. షావుకార్ల బుద్ధిలోకైతే ఈ విషయాలు రావు. ట్రస్టీలుగా అయి ఉండండని బాబా అంటారు. మీరు ఏం చేసినా బాబాకు చెప్తూ ఉండండి. బాబా ఇల్లు నిర్మించమంటారా అని రాస్తారు. బాబా అంటారు, నిర్మించండి, కానీ ట్రస్టీలుగా అయి ఉండండి. తండ్రి అయితే కూర్చున్నారు కదా. తండ్రి వెళ్ళినట్లయితే అందరూ కలిసి తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను కల్పకల్పము పావనంగా తయారు చేయడానికి రావలసిందే. నేను నా సమయానికి వస్తాను. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్.
అందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్క ప్రియమైన తండ్రినే స్మృతి చెయ్యాలి. అంతర్ముఖులుగా అయ్యి మీ లోపాలను చెక్ చేసుకొని తొలగించుకోవాలి. విలువైన వజ్రములా అవ్వాలి. 2వ పాయింట్, ఏ విధంగా తండ్రి పిల్లలైన మనల్ని అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. వివరణ: ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకుని ప్యూరిటీ యొక్క రాయల్టీని ధారణ చేసినట్లయితే మొత్తము కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క ప్రకాశము పరంధామములో సర్వాత్మల కంటే శ్రేష్టమైనది. ఆదికాలపు దేవతా స్వరూపములో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉండేది. ఆ తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఈ సంగమయుగములో బ్రాహ్మణ జీవితానికి ఆధారము ప్యూరిటీ యొక్క రాయల్టీ. అందుకే ఎంతవరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించేది ఉందో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే. స్లోగన్: మీరు సహనశీలతా దేవీ దేవతలుగా అయినట్లయితే నిందించేవారు కూడా ఆలింగనం చేసుకుంటారు. ఓం శాంతి.